హే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అది ఏంటంటే హౌ టు స్టార్ట్ యువర్ ఫ్రీలాన్స్ బిజినెస్. సో ఈ ఫ్రీలాన్సింగ్ బిజినెస్ అనేది చాలా పాపులర్ అయిపోతుంది ఆఫ్టర్ కోవిడ్. బికాస్ మెనీ పీపుల్ ఏమనుకుంటున్నారంటే ఇంట్లో కూర్చొని పనిచేస్తున్నప్పుడు జాబ్ వెళ్ళే అవసరం ఏముంది, ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, ఎందుకంటే యూ కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ గెట్ ఇంటర్నేషనల్ క్లయింట్స్, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్. సో ఈ వీడియోలో మనం ఇన్ డీటెయిల్ మీరు కూడా ఇంట్లో కూర్చొని మీ ఫ్రీలాన్స్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయొచ్చో 0 to 1 lakh rupees per month డీటెయిల్ గా చెప్తాను ఈ వీడియోలో. మేక్ షూర్ దట్ యూ ఫాలో. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ ఉమేష్. ఒకవేళ మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం కానీ లేకపోతే డిజిటల్ ప్రోడక్ట్స్ ఎలా లాంచ్ చేయడం కానీ తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. నేను ఎన్నో వీడియోస్ చేస్తుంటాను సో దట్ యూ కెన్ అచీవ్ ద ఫ్రీడమ్ దట్ యూ బీన్ లుకింగ్. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ జంప్ ఇన్ టు ద టాపిక్. ఇవాళ టాపిక్ ఏంటంటే హౌ టు లాంచ్ యువర్ ఫ్రీలాన్స్ బిజినెస్ ఫ్రమ్ స్క్రాచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని నేను 7 సెక్షన్స్లో కేటగరైజ్ చేశాను. సమ్ 0 to where you make 1 lakh rupees. సో ఫస్ట్ మనకు కావాల్సిన బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే అండర్స్టాండింగ్ ఫ్రీలాన్సింగ్. అసలు ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి? ఫ్రీలాన్సింగ్ అంటే బేసికల్ ఏంటంటే 3 రకాలు ఉంటాయి. ఐదర్ మీరు జాబ్ చేసి శాలరీ సంపాదించవచ్చు, లేకపోతే ఒక బిజినెస్ సెటప్ చేసుకొని ఆఫీస్లో వెళ్ళి పని చేసుకోవచ్చు, లేకపోతే ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం క్లయింట్స్ తెచ్చుకొని పని చేసుకోవచ్చు. సో లైక్ బిజినెస్ అంటే ఇప్పుడు మీరు షాప్ పెట్టడం కానీ అలాంటి ఫిజికల్ షాప్. సో మనం మాట్లాడుతుంది థర్డ్ కేటగిరీ వేర్ యూ కెన్ ఈజీలీ స్కేల్ యువర్ బిజినెస్. మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేసుకోవచ్చు, మీరు ఎక్కడైనా ఏమైనా చేసుకోవచ్చు, లొకేషన్తో సంబంధం లేదు, మీ క్లయింట్స్ వస్తూ ఉంటారు. సో ఫ్రీలాన్సింగ్ గురించి కొన్ని స్టాట్స్ చెప్పాలంటే పేపాల్ ఒక రీసెర్చ్ చేసింది. ఓవర్ 62% ఆఫ్ ఫ్రీలాన్సర్స్ ఇన్ ఇండియా ఆర్ మేకింగ్ మోర్ దాన్ 60 lakh rupees పర్ యానం. సో ఇక్కడ చాలా పొటెన్షియల్ ఉంది ఎర్న్ చేయడానికి డబ్బులు. అండ్ అప్పటిలేక పాత ఎకానమీ కాదు, లైక్ మీకు ఆఫీస్ సెటప్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి, అవసరం లేదు. జనాలకు మీకు స్కిల్ ఉన్నది, నాలెడ్జ్ ఉన్నది, కొంచెం మీకు ఎక్స్పీరియన్స్ ఉందంటే దే ఆర్ రెడీ టు గివ్ యూ ద ప్రాజెక్ట్, రైట్? సో అది కూడా మనం ఎలా అని తెలుసుకుందాం. సో సెకండ్ స్టేజ్లో వచ్చేసి మనం తెలుసుకోవాల్సింది ఐడెంటిఫైయింగ్ యువర్ నీష్ అండ్ స్కిల్స్. మనం ఏదో బిజినెస్ స్టార్ట్ చేద్దామని చాలా మంది పోతారు, ఏదో బజ్జీల బండి పెడతారు, చాయ్ దుకాణం పెడతారు, బట్టల షాప్ పెడతారు, చేతులు కాల్చుకుంటారు. సో అలాంటివి చేయకుండా మనకి ఏంటంటే మనకు లాంగ్ టర్మ్లో గేమ్ ఆడాలి. ఏంటంటే ఒకవేళ నేను బిజినెస్ స్టార్ట్ చేసి ఒక నెక్స్ట్ 10 years ఇది నేను చేయగలుగుతాను. దానికి కావాల్సింది ఏంటంటే మీకు ఒక ప్యాషన్ ఉండాలి అది చేస్తున్న దానికి, అండ్ దానికి స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. సో మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తున్నారంటే ఐ హోప్ యూ హ్యావ్ సమ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్. సో నేనేం చేస్తానంటే రైట్ డౌన్ ఆల్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ ఇన్ యువర్ మైండ్. ఒక బుక్లో రాయండి నాలెడ్జ్ అండ్ స్కిల్స్, అండ్ మేక్ షూర్ దట్ ఏ స్కిల్కి ఎక్కువ డిమాండ్ ఉంది అండ్ ఈ పర్టికులర్ స్కిల్తోని నేను ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చా. సో ద బిగ్గర్ ద ప్రాబ్లమ్ దట్ యూ సాల్వ్ ద మోర్ మనీ యూ మేక్. ఓకే, సో అలా మీరు లిస్ట్ డౌన్ చేసుకోండి. ఒకవేళ మీకు ఆ క్లారిటీ లేదంటే నేను హౌ టు మేక్ 1 crore యూజింగ్ ChatGPT అండ్ డిజిటల్ ప్రోడక్ట్స్ అని ఒక వీడియో చేశాను, అది నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అది చూడండి, మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది మీ నీష్, స్కిల్, ఎక్స్పీరియన్స్ ఎలా ఫైండ్ చేయాలనేది. ఓకే, మీకు కొన్ని నేను చెప్తాను లిస్ట్ ఆఫ్ హై పేయింగ్ స్కిల్స్ అండ్ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్, ఫ్యూచర్లో ఏం నడుస్తుందో నాకు తెలీదు, మేబీ ChatGPT, AI కూడా వస్తుంది ఈ మధ్య. ఫస్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. మీకు ఒకవేళ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంటే యూ కెన్ లెవరేజ్ దట్ అండ్ బిల్డ్ యాప్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. ఒకవేళ మీకు మార్కెటింగ్ నాలెడ్జ్ ఉంటే యాడ్స్ రన్ చేయడం కానీ SEO గురించి ఐడియా ఉంటే దీంట్లో వెళ్ళొచ్చు. గ్రాఫిక్ డిజైనింగ్, మీకు సోషల్ మీడియా డిజైనింగ్, వెబ్సైట్ డిజైనింగ్, ఇవన్నీ కూడా చేయొచ్చు. అండ్ కాంటెంట్ క్రియేషన్. జనాలు ఏంటంటే ఈ మధ్య సోషల్ మీడియా చాలా వాడుతున్నారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవుతున్నారు. మీకు కాంటెంట్ క్రియేట్ చేయడం కానీ, లైక్ కాంటెంట్ క్రియేషన్, స్క్రిప్ట్స్ రాయడం కానీ, కాంటెంట్ ని పబ్లిష్ చేయడం కానీ, కాంటెంట్ ని గ్రో చేయడం కానీ, ఈ కాంటెంట్ మార్కెటింగ్ ఉంటే మీరు కూడా సోషల్ మీడియా ఏజెన్సీ స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ కన్సల్టింగ్. మీరు కనుక ఒక ఫైనాన్షియల్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఉంటే యూ కెన్ గివ్ సమ్ కన్సల్టేషన్స్, పోర్ట్ఫోలియో రివ్యూ చేయడం కానీ, ఇన్సూరెన్స్ లైక్ అమ్మడం కానీ, ఇవన్నీ కూడా చేయొచ్చు. సో ఇవన్నీ ఇప్పుడు హై డిమాండ్ ఉన్నాయి, ఫ్యూచర్లో కూడా ఇంకా కొత్తవి రావచ్చు. సో మీరు దీనికి కావాల్సింది ఏం చేయాలంటే మీరు fiverr.com, upwork.com అని కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి మీరు చూసుకోండి. యూ విల్ ఫైండ్ అదర్ పీపుల్ హౌ దే ఆర్ మేకింగ్ మనీ. ఓకే, థర్డ్ స్టేజ్ వచ్చేసి మీరు ఒకవేళ మీకు ఆల్రెడీ మీకు ఒక ఫ్రీలాన్సింగ్ అంటే నాకు తెలుసు, నా స్కిల్ నాలెడ్జ్ ఏంటిదో తెలుసు. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మీరు యూనిట్ టు సెటప్ ఎ బిజినెస్. నా చాలా మందికి ఏంటంటే జీరో, లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్, కాబట్టి అంత సెటప్ గిటప్ అవసరం లేదు. ఒకవేళ మీకు లైక్ ఇంటర్నేషనల్ క్లయింట్స్, పెద్ద పెద్ద క్లయింట్స్ కావాలనుకుంటే యూ కెన్ సెటప్
ప్రొప్రైటర్షిప్ కంపెనీ, సింగిల్ సోలోప్రెన్యూర్ కంపెనీ సెటప్ చేసుకోవచ్చు. దానికి ఆన్లైన్లో చాలా మంది ఓపెన్ చేయండి, హౌ టు ఓపెన్ ఏ సోలోప్రెన్యూర్ కంపెనీ ప్రొప్రైటర్షిప్ ఫర్మ్. indiafilings.com ఉన్నది, సిఏ ఇండియా కొట్టండి, వస్తాయి చాలా ఆన్లైన్. అది లేదంటే నా గూగుల్లో కొట్టండి చార్టెడ్ అకౌంటెంట్ నియర్ మీ ఇంటి చుట్టుపక్కల చార్టెడ్ అకౌంటెంట్ ఎవరైనా ఉంటే చూపెడుతుంది, వెళ్ళి నాకు ఇట్లా ప్రొప్రైటర్షిప్ ఫర్మ్ కావాలంటే వాళ్ళు మీకు సెట్ చేసి ఇస్తారు. ఆ తర్వాత జిఎస్టీ తీసుకోండి. జిఎస్టీ ఎప్పుడు అవసరం లేదు, ఒక 20 లక్షల రెవెన్యూ వచ్చినాక అవసరం. కాకపోతే కొన్ని కంపెనీస్, కొందరు క్లయింట్స్ అడతారు, ఓకే నేను బిల్లింగ్ ఇస్తున్నా కదా నాకు జిఎస్టీ ఇవ్వమని అడతారు, జిఎస్టీ ఇన్వాయిస్ అడతారు. సో దానికి మీరు జిఎస్టీ కూడా చార్టెడ్ అకౌంటెంట్ దగ్గరికి వెళ్తే మీకు సెటప్ చేసి ఇస్తారు. ఓకే, ఇది థర్డ్ స్టేజ్. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఓకే సెటప్ అయిపోయింది, యు నో యువర్ స్కిల్స్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేయాలి. ఓకే, పోర్ట్ఫోలియో క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మీకు ఆన్లైన్ ప్రెజెన్స్ అనేది ఇంపార్టెంట్. ఆన్లైన్ ప్రెజెన్స్ అంటే లైక్ యూ నీడ్ టు బి నోన్. అది మీ సోషల్ మీడియా ప్రొఫైల్లో ప్రమోట్ చేసుకుంటారా, లేకపోతే ఫైవర్ ప్రమోట్ చేసుకుంటారా, వెబ్సైట్ ద్వారా ప్రమోట్ చేసుకుంటారా, యాడ్స్ రన్ చేస్తారా అనేది చాలా ఉన్నాయి. అందులో మీకు ఏ సూటబుల్ అయితే అది చేయండి. నేను ప్రిఫర్ చేస్తాను ఆర్గానిక్ రీచ్, విచ్ ఇస్ లైక్ బిల్డింగ్ యువర్ పర్సనల్ బ్రాండ్. సో మీరు కాంటెంట్ క్రియేట్ చేయాలి, లింక్డ్ఇన్లో కానీ, ట్విట్టర్లో కానీ, యూట్యూబ్లో కానీ, షేరింగ్ యువర్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్. సో ఏంటంటే ఒకవేళ మీకు ప్రాజెక్ట్ ఇచ్చే ముందు ఆ పర్టికులర్ క్లయింట్ మీకు గురించి ఎత్తుతాడు ఆన్లైన్లో, గూగుల్లో. ఇప్పుడు నా గురించి ఎత్తుతారు చాలా మంది, వస్తుంది. ఓకే, ఫస్ట్ అసలు ఏం కనిపిస్తుంది గూగుల్ రిజల్ట్ అంటే బేసికలీ యూ డోంట్ ఎగ్జిస్ట్ ఇన్ సొసైటీ, అట్లా అయిపోయింది అన్నట్టు. సో కొంచెం కాంటెంట్ క్రియేట్ చేయండి, సో దట్ గూగుల్ ఆల్సో స్టార్ట్ రికగ్నైజింగ్ యూ. సో గూగుల్ అయితే రికగ్నైజ్ చేస్తే అంత మీకు క్రెడిబిలిటీ అనేది వస్తుంది. సో దానికోసం మీరు కాంటెంట్ క్రియేట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వెబ్సైట్ ఒకటి, పర్సనల్ బ్రాండింగ్ వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేసుకోండి. గూగుల్ వెబ్సైట్స్ అని ఉంటాయి యాప్, అందులో కూడా మీరు ఒక సింగిల్ ల్యాండింగ్ పేజ్ ఒకటి క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. సో దీని ద్వారా ఏంటంటే మీకు కొంచెం నాయిస్ క్రియేట్ చేస్తూ ఉంటాయి, జనాలు ఒక చూస్తూ ఉంటారు. ఓకే, అండ్ ఆల్సో యూ కెన్ అనదర్ వేస్ యూ కెన్ అవుట్ రీచ్, కోల్డ్ అవుట్ రీచ్ ఇన్ లింక్డ్ఇన్. లింక్డ్ఇన్లో లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను వెబ్సైట్ డిజైన్ చేస్తూ ఉంటాను డాక్టర్స్కి. సో డాక్టర్స్ అనేది ఐ కెన్ ఫైండ్ డాక్టర్స్ ఇన్ సమ్ కమ్యూనిటీస్, వాట్సాప్ గ్రూప్లో ఉంటాయి, ఫేస్బుక్ గ్రూప్లో ఉంటారు, లేకపోతే లింక్డ్ఇన్లో ఉంటారు. వాళ్ళకు లైక్ ఐ కెన్ గో అండ్ అవుట్ రీచ్, అంటే నేను వాళ్ళకి మెసేజ్ పెట్టి నేను ఫలానా వ్యక్తి, నాకు హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బిల్డింగ్ వెబ్సైట్స్ ఫర్ హాస్పిటల్స్ అండ్ డాక్టర్స్, నేను మీకు హెల్ప్ చేస్తాను. లైక్ స్టార్టింగ్లో ఏంటంటే మనం కొన్ని వదులుకోవాలి. ఏంటంటే అది నెక్స్ట్ స్టేజ్లో మనకి ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ ప్రజెంట్ బిల్డ్ చేసినాక నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి గెటింగ్ యువర్ ఫస్ట్ క్లయింట్. సో బిఫోర్ యూ గెట్ ఫస్ట్ క్లయింట్ యూ నీడ్ టు హ్యావ్ సమ్ ప్రూఫ్స్. ఓకే, దీనికోసం మనం కొంచెం ఫ్రీగా వర్క్ చేయాల్సి వస్తుంది కొందరితో. ఏంటంటే కొత్తగా వచ్చాము మార్కెట్కి, నువ్వు ఎలా చేస్తావు ఏం చేస్తావు తెలియదు కదా. సో వాళ్ళకి డబ్బులు పెట్టడానికి మోమాట పడతారు, కొంచెం వెనక పోతారు. ఏంటంటే ఓకే ఆల్రెడీ మనం డబ్బులు పెడుతున్నాం కదా, కొంచెం టెస్టిమోనియల్స్, కొంచెం ప్రూఫ్ ఉన్న వాళ్ళ దగ్గర వర్క్ ఇచ్చుకుంటే బాగుంటుంది అని చాలా మంది అలా అవుతారు. కానీ కొందరు ఏంటంటే మీరు ఏం చేస్తారంటే, నేను స్టార్ట్ చేసినప్పుడు ఐ గేవ్ ఫ్రీ సర్వీస్. సో ఫ్రీ సర్వీస్ ఇచ్చినాక ఐ ఆస్క్ దెమ్ టెస్టిమోనియల్. ఓకే నేను ఫ్రీ ఇచ్చా కదా, నాకు రిటర్న్ ఒక టెస్టిమోనియల్ ఇస్తారంటే చాలా మంది దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ దే గేవ్ టెస్టిమోనియల్స్. నేను ఆ టెస్టిమోనియల్ చూపెట్టుకొని ఐ గాట్ అ పెయిడ్ క్లయింట్స్. సో మీరు స్టార్టింగ్ లో ఉండుంటే at the stage of your career ఒక ఫ్రీ కన్సల్టేషన్స్, ఫ్రీ సర్వీస్ చేయండి. వన్స్ యూ గ్యాదర్ టెస్టిమోనియల్స్, కేస్ స్టడీస్, ఆ సోషల్ ప్రూఫ్ అనేది బిల్డ్ చేసుకొని దాని ద్వారా మీరు పెయిడ్ క్లయింట్స్ అనేది ఈజీగా మీకు వస్తుంది. ఓకే, ఇది నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి హౌ టు మేనేజ్ యువర్ బిజినెస్. సో ఫ్రీలాన్సింగ్ బిజినెస్ అంటే మొత్తం డిజిటల్ బిజినెస్ కాబట్టి దీన్ని మేనేజ్ చేయడం ఒకలాగా ఉంటుంది, లేకపోతే మీరు ఫిజికల్ బిజినెస్ ఏదైనా బయట షాప్ పెడితే దాన్ని మేనేజ్ చేయడం అనేది కంప్లీట్ డిఫరెంట్. ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ టూల్స్ అనేది మీకు చాలా ఉండాలి. సో చాలా అంటే చాలా కాదు, కొన్ని నేను చెప్పేది ఏంటంటే ఒక ట్రెల్లో అని ఉంటుంది, TRELLO ట్రెల్లో. ఇది ఏంటంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్. ఈజీగా మీకు టాస్క్స్ క్రియేట్ చేసుకొని ఎప్పుడు ఏ స్టేజ్లో ఏమున్నదని ప్రయారిటైజ్ చేసుకొని పని చేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది, మీ క్లయింట్స్ కూడా చూపెట్టుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను పర్సనల్గా వాడే జోహో ద్వారా నేను ఇన్వాయిస్ జనరేట్ చేస్తాను, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేస్తాను, ఈమెయిల్స్ పంపిస్తాను, చాలా ఉంటాయి జోహోలో. అది ఒక 2500 ఇందులో పర్ మంత్ కడతా ఉంటాను. అండ్ ఇట్ హెల్ప్ మీ లాట్. చాలా టూల్స్ ఉంటాయి జోహోలో. మన ఇండియన్ కంపెనీ, ఐ లవ్ దట్ కంపెనీ. మీరు కూడా మేనేజ్ చేసుకోవచ్చు ఈ బిజినెస్ మొత్తం. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి స్కేలింగ్ యువర్ బిజినెస్. ఓకే నేను ఫ్రీలాన్సింగ్ బిజినెస్ వచ్చా అంతా మీరు ఒక్కరే చేసుకుంటే ఈ బిజినెస్ గ్రో అవ్వదు. ఇప్పుడు ఏంటంటే ఫ్రీలాన్సింగ్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే మీ కింద ఒక టీమ్ ఏర్పాటు చేసుకొని ఇంకా 10 మంది క్లయింట్స్ని తెచ్చుకొని వాళ్ళకు టాస్క్ డెలిగేట్ చేసుకోవాలి. ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనకు ఇండియాలో మన అదృష్టం ఏంటంటే చాలా మంది బీటెక్ గ్రాడ్యుయేట్స్ పాస్ అవుట్ అవుతూ ఉంటారు, జాబులు లేకుండా జరుగుతూ ఉంటారు. ఇఫ్ యూ
గివ్ దెమ్ సమ్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, కొంచెం స్కిల్ ఇచ్చారనుకోండి, దే ఆర్ రెడీ టు వర్క్. సో వాళ్ళకి ట్రైన్ చేసి మీ కింద పెట్టుకున్నారనుకోండి, ఈ ప్రాజెక్ట్స్ అన్ని వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తే యూ కెన్ మేక్ కమిషన్, యూ కెన్ వాళ్ళకి ఇచ్చి మీరు తీసుకుంటే దిస్ ఇస్ వే యూ కెన్ స్కేల్ యువర్ బిజినెస్. సో ఈ లెవెల్కి వెళ్ళాలంటే ఫస్ట్ మీకు కావాల్సింది కొన్ని క్లయింట్స్, కొన్ని టెస్టిమోనియల్స్, కొన్ని సోషల్ ప్రూఫ్. సో ఈ విధంగా మీరు ఫ్రమ్ 0 to 1 lakh ఈజీగా ఫ్రీలాన్స్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఇనిషియల్ గా మీకు కొంచెం కష్టం అవుతుంది ఎక్కడంటే ఐడియాస్ రావడం కానీ, ఫస్ట్ క్లయింట్స్ రావడం కానీ. ఒక్కసారి మీరు ఎస్టాబ్లిష్ అయ్యారనుకోండి, యూ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ, బికాస్ ఎకానమీ అనేది మారిపోయింది, డిజిటలైజేషన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఆస్ట్రేలియా నుంచి క్లయింట్ తీసుకురావచ్చు, యూఎస్ నుంచి క్లయింట్ తెచ్చుకోవచ్చు. దే ఆర్ నాట్ వర్రీడ్ అబౌట్ ఓకే ఇతను ఇండియా నుంచి పనిచేస్తుండు, లేకపోతే ఇండోనేషియా నుంచి పనిచేస్తుండు అని పట్టించుకోవట్లేదు. ఆల్ దే నీడ్ ఇస్ ఒక వర్క్ ప్రూఫ్, డెలివరీ అవుతుందా లేదా, క్వాలిటీ ఆఫ్ వర్క్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ జనాల మైండ్ సెట్ కూడా మారింది. పాతకాలం లేక ఆఫీస్కి రావాలి, పని చేయాలి, ఇవన్నీ ఏం లేదు. ఎన్ని అవర్స్ పని చేస్తున్నాం మీ ఇష్టం. ఓకే, సో ఐ హోప్ దిస్ విల్ హెల్ప్ యూ టు స్టార్ట్ యువర్ ఫ్రీలాన్స్ బిజినెస్. మీకు నచ్చినట్టయితే మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇలాంటి వీడియోస్ నేను చాలా క్రియేట్ చేస్తాను. మీకు ఒకవేళ క్వశ్చన్ ఏది ఉంటే కామెంట్స్లో పెట్టండి, నేను మీకు ఇంకో వీడియో చేసి సాల్వ్ చేస్తాను ఆ ప్రాబ్లమ్ని. రైట్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఐ విల్ సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.